ఈ నెల 16న ప్రధాని మోదీ కర్నూలు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి టీజీ భరత్. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నోళ్ల అభివృద్ధిపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేస్తారని మంత్రి టీజీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేస్తామంటున్న మంత్రి టీజీ భరత్తో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. రాగమయూరి గ్రీన్ హిల్స్లో ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి టీజీ భరత్ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు మంత్రి టీజీ భరత్ ఉన్నారు, ఆయనతో మాట్లాడు. చెప్పండి సార్, ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చారు? ఆల్మోస్ట్ ఒక 70% వరకు అయిపోయి ఉండొచ్చు అండి. ఇంకొక 30% కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ 1-2 డేస్లో అయిపోతుంది. ఓవరాల్గా మోడీ గారు మన కర్నూలు డిస్ట్రిక్ట్, కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్కి రావడం అనేది ప్రజలు కానీ మేము కానీ లీడర్స్ కానీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 2014 తర్వాత ఫస్ట్ టైం మన కర్నూలు డిస్ట్రిక్ట్లో ఇంత పెద్ద సభ ఏర్పాటు చేస్తాం జరుగుతోంది. అండ్ ఇక్కడి నుంచి జిఎస్టీ ఏమైతే రెవల్యూషన్ తెచ్చారో ఈ మధ్యకాలంలో రేట్స్ తగ్గడము, దాని నుంచి బెనిఫిట్ ఎట్లా మామూలు కామన్ మ్యాన్కి ఏ రకంగా బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ సభ పెట్టడం జరుగుతుంది. అండ్ వీఆర్ సో హ్యాపీ, కర్నూలు డిస్ట్రిక్ట్లో హోస్ట్ చేస్తున్నందుకు వీఆర్ సో హ్యాపీ. ఒకటి ఏమంటే మోడీ గారికి వచ్చేటప్పుడు ఆ డిస్ట్రిక్ట్ గురించి వివరాలు కానీ హిస్టరీ కానీ అధికారులు ఆటోమేటిక్ అప్డేట్ ఇస్తుంటారు. సో వచ్చినప్పుడు దీంతో పాటు ఇంకేమన్నా వరాలు ఇస్తారనేది అయితే నేనైతే ఆశిస్తున్నా, ప్రజలు కూడా ఆశిస్తారని నేను అనుకుంటున్నా. మనం స్పెసిఫిక్గా ఈ పాయింట్ ఆ పాయింట్ అని దాన్ని ఏదో కాంట్రవర్సీ చేసేది కాకుండా మనం ఎక్స్పెక్ట్ చేయాలా. ఆల్రెడీ చంద్రబాబు గారి హయాంలో మీరు లాస్ట్ 15 నెలలు 16 నెలలు ఒక బ్రాండ్ ఇమేజ్తో దాదాపు 12 lakh crores పెట్టుబడులు మనకి రావడం జరుగుతోంది. మీరు సక్సెస్ రేట్ కూడా చూస్తే క్యాబినెట్ నుంచి క్లియర్ అయ్యేవి 96 to 97% సక్సెస్ రేట్ ఉంటాయి. మొన్ననే గూగుల్ది క్లియర్ చేశారు, 10 billion ఒక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ రాలేదు. సో వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్. ఇప్పుడు వైజాగ్ ఎట్లుందంటే 96-97లో హైదరాబాద్ ఏ రకంగా మనం అనుకుంటున్నామో ఆ రకంగా టేక్ ఆఫ్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఇక్కడ కూడా అనంతపూర్ నుంచి కర్నూలు డిస్ట్రిక్ట్ వరకు ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎన్నో రాబోతున్నాయి. లైక్ డిఫెన్స్ అనుకోండి, స్పేస్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఇక్కడ కర్నూలుకి వస్తే డ్రోన్ సిటీ అనుకోండి, ఆటోమేటివ్ అనుకోండి, రిలయన్స్ ఫుడ్ పార్క్ వస్తుంది. ఇట్లాంటివి ఎన్నో వేరియస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. చంద్రబాబు గారు ఆయన శక్తికి మించి చేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఏదైనా వరాలు వస్తే ఎక్స్ట్రా పుష్ అనేది అవుతుంది. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ హ్యాపన్ అండి. ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీశైలం కూడా మీరు ఈ మధ్య చూస్తే క్యాబినెట్ నుంచి 5-star హోటల్ కూడా క్లియర్ కావడం జరిగింది. సో శ్రీశైలంలో కూడా చంద్రబాబు గారు అప్డేట్ ఇస్తారు. అక్కడ కూడా ఏ రకంగా మన తిరుమలని ఎట్లా డెవలప్ చేయాలో శ్రీశైలం కూడా అట్లా డెవలప్ చేయాలనేది ఒక ప్లానింగ్ పెట్టుకొని చంద్రబాబు గారు కూడా అప్డేట్ ఇస్తారు. సో దాని తగ్గట్టుగా మోడీ గారు అక్కడ కూడా ఏమన్నా ఉంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా క్లియర్ చేస్తారని అయితే భావిస్తున్నా. 3 లక్షల మందితో సభ జరగబోతుంది సార్. ఇక్కడ వచ్చేటువంటి జనాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అన్ని ఏర్పాట్లు సెట్ అయిందండి, నో ఇష్యూస్. వాళ్ళకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు, వాళ్ళు మరీ రిటర్న్ పోయేంత వరకు ప్రతి ఒక్క ఆఫీసర్ ఉంటారు. దేర్ ఈస్ నో ఇష్యూ. అన్నీ ఉంటాయి. కొన్ని ఏమన్నా ఉన్నా ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంతకుముందు 4 జరిగినాయి. మోడీ గారు 2014 నుంచి ఇప్పటివరకు ఇది 5వ అనమాట. ఇప్పటివరకు ఎక్కడ ఇష్యూస్ కాకుండా చాలా స్మూత్గా జరిగింది. ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా సిద్ధంగా చేసడం జరిగింది. ఓన్లీ థింగ్ ఏమంటే 3 లక్షల మంది వచ్చేటప్పుడు మనకు హైవేస్ ఎక్కడ బ్లాక్ కాకుండా చూసుకునే బాధ్యత ఉంటుంది. కాబట్టి అన్ని చోట్ల విజిలెన్స్, CCTVs, డ్రోన్స్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ప్రాబ్లం కాకుండా ఆల్మోస్ట్ ఈ ప్రాంగణానికి దాదాపు 11 రోడ్స్ కనెక్టింగ్ డెవలప్ చేయడం జరిగింది. సో కొన్ని రోడ్స్ ఉండింది, దాన్ని డెవలప్ చేయడము, ఇంకోటి టెంపరీ రోడ్స్ కూడా వేయడం జరిగింది. సో ఓవరాల్ 3 lakhs పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ హియర్. ఎందుకు అంటున్నానంటే మోడీ గారికి ఉండే వాల్యూ కర్నూలులో ఎవరిని అడిగినా సార్ మాకు పాస్ ఏమైనా ఉందా, మేము రావాలా, మాకు దూరం నుంచి చూసినా పర్వాలే అనేది ద ఎనర్జీ ఈజ్ దేర్ టోటల్గా. సో ఖచ్చితంగా ఒకటి మోడీ గారు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, చంద్రబాబు గారు ఉంటారు. సో ఆల్ ఆర్ టాప్ లీడర్స్. కాబట్టి ఖచ్చితంగా కర్నూలు డిస్ట్రిక్ట్లో కానీ కర్నూలు నుంచి కానీ అన్ని చోట్ల ప్రాంతాల నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.